शिवाय गुरवे नमः। शिवाय गुरवे शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। కనబడతాయి. అంతటా వ్యాపించింది ఆవిడే. అన్నిటి ఆవిడకి కారణాలు లేవు, ఆవిడకి ఏం కారణం లేదు. కార్యకారణ నిర్ముక్త. కాబట్టి నీవు కూడా ఎప్పుడైతే కార్యకారణ నిర్ముక్త సుమ్మయిరు రమణ మహర్షి చెప్పింది. ఏది జరుగుతుందో దాన్ని ఒక సినిమాని మీరు ఎలా చూస్తారో కొంత భావోద్వేగాలు వచ్చినా అది సినిమా శ్రీ గురుభ్యో నమః. అమ్మ క్షమించండి అమ్మ, వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. ఆ ప్రయోజనం లేదని తెలిసిన ఒక వివేకవంతుడు నోరు మూసుకుని వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. చూద్దాం, ఇంకో 2 సార్లు చూసి ఒకవేళ ఇంకా అలాగే ఉంటే అప్పుడు మళ్ళీ మార్చి. కాబట్టి వివేకం ఉన్నవాడు ఏది సత్యమో తెలుసుకుని ఆ సత్యంలో ఉంటాడు. అనవసరమైన కాలయాపనులు అలాంటివన్నీ చేయడు. సినిమా చూస్తాడు, సినిమాగానే చూస్తాడు అంతే తప్ప దాని గురించిన ఈ డిస్కషన్లు, ఆర్గ్యుమెంట్స్ ఇలా ఏవేవో ఉంటుంటాయి కదా. బయట ప్రపంచం చూస్తూ ఉంటారు, అభిమానం అని ఏమిటో రకరకాలుగా చేస్తూ ఉంటారు. అవన్నీ చెయ్యడు వాడు, ఎందుకంటే వాడు యాక్ట్ చేశాడు, వాడేం నిజంగా కాదు. ఈ సత్యం తెలిసిన వాడికి వాడంటే ఒక అభిమానం అని ఓ బాగా యాక్ట్ చేశాడు అంటారు, అంతవరకే ఉంటాడు. ఎందుకంటే సత్యం తెలుసు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క కళ, అన్ని కళలకి రూపము కానివ్వండి, ఆ కళలకి అంటే వాడికి ఆ శక్తి ఇచ్చింది కూడా ఆ పరబ్రహ్మమే. కాబట్టి బాహ్య ప్రపంచంలో వీడికి అనుభవం లేదా లేకపోతే తెలీదా అంటే అన్ని తెలిసింది. వీడికి ఎక్స్ట్రాగా ఎప్పుడు ఏం తెలిసింది అంటే ఈ జీవుడికి ఉన్నది ఆ పరబ్రహ్మమే. అది నువ్వు అమ్మగా ఆరాధిస్తే అమ్మగా నిన్ను రక్షిస్తుంది, అయ్యగా ఆరాధిస్తే అయ్యగా. నువ్వు ఏ విధంగా ఏ రూపంతో అది భావన చేస్తావో ఆ శక్తిని, ఇంత తెలియపోయినా పర్వాలేదు, నువ్వు ఆరాధించే దైవం ఏదైతే ఉందో అదే అసలైనది, అది తప్ప అన్యము లేదు అన్న భావన నీలో స్థిరంగా ఉండాలి. అంతేగాని సోమవారం ఒకళ్ళు వేరే, మంగళవారం ఒకళ్ళు ఇలా పట్టుకోరాదు, ఇటు అటు పరిగెత్తరాదు. నువ్వు వేరే వాళ్ళకు కూడా పూజ చెయ్యవచ్చు, కానీ నువ్వు నీకు నచ్చిన దైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవం యొక్క ఇంకొక రూపమే ఇది అన్న భావన ఉండాలి తప్ప భేదభావం నీలో ఉండరాదు. అమ్మా నాన్నలకి భేదం చూపిస్తే చిన్నప్పుడు తెలియనప్పుడు వాడు పనులు కావడానికి ఇలా ఇలా చేస్తాడు, అది మనం సరదాగా తీసుకుంటాం. అలాగే దైవం పట్ల ఎప్పుడు కూడా భేదం చూపించరు. అంటే ఈ వివేకం కలగాలి. కలగాలి అంటే ఎక్కడి నుంచో రాదు, వాడి యొక్క బుద్ధి అందులో స్థిరంగా ఉండాలి అంతే. ఉన్నది పరబ్రహ్మమే అన్న సత్యము ఎన్నో విధాలుగా బోధ వల్ల తెలిసింది, అనుభవాలు కూడా. కాబట్టి ఇంకా వీడు నమ్మకపోవడానికి కేవలం వాడి బుద్ధే కారణం తప్ప అన్యం ఏమీ లేదు అక్కడ. నువ్వు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నావో అదే పరదైవముగా, అంటే దాన్ని మించిన దైవం లేదన్నట్టుగానే ఆరాధించాలి. వాళ్ళని తిట్టమని కాదు,
వారికి నమస్కారం చేసుకోండి. నాకు నా దైవమే ముఖ్యం. కాబట్టి సోమవారమా, అమావాస్య, పౌర్ణమ ఇవన్నీ లేవండి. ఇవి నీ వ్యవహారం కోసం ఏర్పరిచినవి. ఆ దైవము నీ వ్యవహారం జరగాలి కాబట్టి కొన్ని ఏర్పరిచింది ఆవిడ. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మండే సండేలు పెట్టారు. కానీ మనకి సంస్కృత ఆధారం కదా, దాన్ని బట్టి మనకి ఈ తెలుగు తిథులు అనేవి ఉన్నాయి, ఇవి పెట్టారు. అందుకని ఆ చంద్రుడి యొక్క పెరగటాన్ని తరగటాన్ని ఏదో ఒక ఆధారం మీకు నమ్మకం కలగడానికని ఆవిడ పెట్టింది. అన్ని వేదం నుంచి గ్రహించబడ్డవే, నీ వ్యవహారం కోసం మాత్రమే. అంతే తప్ప ఇది మంచిది ఇది చెడ్డది అని కాదు. అన్ని మంచివే. కొన్ని ముఖ్యమైనవి చేసినప్పుడు మరి ఇలా చూసుకోరా అని ఇక చెప్పింది ఆవిడ. ఎందుకంటే నువ్వు అది చూడకపోతే ఏది అయినా పర్వాలేదు అంటే ఆ కార్యక్రమం జరగదు. ఎందుకంటే నీకు తిథి పట్ల ఏది లేదు కాబట్టి ఆ సమయం దాటిపోతూ ఉంటుంది, రకరకాలుగా అవుతుంటుంది బాహ్య ప్రపంచంలో మనం చూస్తున్నాం. అందుకని కొన్ని ముఖ్యమైన వాటికి కళ్యాణం అనండి, వ్రతాలు అనండి, అంటే కొన్ని పర్టికులర్ వ్రతాలు ఉంటాయి అదే సమయంలో చేసుకోవాలి అలా అని. ఈ టైంలో మొదలు పెడితే మంచిదండి, మీ కోరికలు తీరుతాయని చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా ముఖ్యమైన వాటికి ఆ సమయం దాటిపోకుండా ఉండడానికి, అంటే వీడి సమయాన్ని మెయింటైన్ చేయడానికి. ఎందుకంటే వాడికి తెలుసు ఈ సమయం దాటిపోతే మళ్ళీ అనుకున్న ఫలితం రాదని జీవుడు ఆశిస్తూ ఉంటాడు. అందువలన వాడి కోసం పెట్టారు అలాగే. ఆ జీవుడి కోసం టైం మెయింటెనెన్స్ ఉండదు చూడండి కొంతమందికి. చెప్పాం కదా 3 గంటలు అబ్బాయి వద్దండి గంట చాలు అంటే, అలాంటి వాళ్ళకి ముహూర్తాలు. అంటే ఆ ముహూర్తం అలా. ఎందుకంటే ఇక్కడ ఎన్నో మీకు బాహ్య ప్రపంచంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఏం ఉన్నాయండి, ఒకరికి అమావాస్య మంచిది, ఇంకోటికి పౌర్ణమి మంచిది, ఒకరికి అష్టమి మంచిది, ఇలా రకరకాలుగా ఉన్నాయి బాహ్య ప్రపంచంలో ప్రాంతీయ భేదాలు. మరి అందరూ బాగానే ఉన్నారుగా, ముహూర్తం చూసి చేసుకున్న వాళ్ళు మాత్రమే బాగున్నారా? ఇలా అనవసరమైన చర్చలు ఇవన్నీ. ఇక్కడ వివేకవంతుడు గ్రహించేది ఏమిటి అంటే ఇవన్నీ వ్యవహారం కోసం ఏర్పడినవి కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో ఉన్నది ఆ పరబ్రహ్మము, నేను ఆరాధించే దైవం మాత్రమే అని వాడు. అంతేగాని మీనమేషాలు లెక్క పెట్టకూడదు. ఏదన్నా చేయమన్నారు అనుకోండి, రేపటి నుంచి మొదలెట్టచ్చా, ఎల్లుండి నుంచి మొదలెట్టచ్చా, లేదా ఇంకో ఏదో చెప్తాడు. అంతే తప్ప భగవంతు దగ్గర మళ్ళీ మంచి రోజు చెడ్డ రోజు ఏమిటండి, అన్ని ఏర్పరిచింది ఆయన అయితే. అంటే ఈ విధంగా ఈ యొక్క భేదం నీలో నశించడానికే అమ్మ విశ్వభ్రమణకారిణి అంది, వైష్ణవి అంది, విష్ణు రూపిణి అంటుంది, అన్ని ఆవిడ చెప్తుంది. ఎందుకు నీకు అది తెలియాలి. అంతా ఉన్నది ఆ పరబ్రహ్మమే, సర్వకాల సర్వ అవస్థల ఎందు అన్నారు. ఇంకా సర్వకాలము సర్వ అవస్థలు అన్న తర్వాత మంచి చెడు అనేది విడిగా ఎక్కడుందండి? నీ బుద్ధే నిర్ణయిస్తోంది, ఇది మంచి అంటుంది, ఇది చెడు అంటుంది. అంటే ఈ విధంగా అమ్మ అన్ని ఆవిడే. వినపడుతోందా? వినపడుతోందమ్మా. పాదాభివందనాలమ్మా. విష్ణురూపిణి వైష్ణవి చెప్పారు కదా, లక్ష్మీ స్వరూపురాలు. గోవింద రూపిణి అన్నా కూడా అమ్మ క్షమించండి అమ్మా, ఇప్పుడు వినపడలేదమ్మా. ఎందుకంటే విష్ణువు అంటే అదే వ్యాపకత్వం చేయాలంటే రాజు పెట్టుకోడండి అందరినీ. ఆఫీస్ లో కూడా చూడండి, ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు అకౌంటెంట్ అంటారు, ఇంకోళ్ళు అంటారు రూపాచ సంగరే కోపే మహేశ్వరుని. విష్ణుమూర్తి చెప్పారు బ్రహ్మాండ పురాణంలో అన్ని నేనే అని. ఎందుకంటే ఎక్కడ ఎవరు ముఖ్యులో వారే అన్ని రూపాలని. ఎందుకంటే బ్రహ్మముకి రూపం లేదు, రూపం లేని వారు ఏ రూపమైనా పొందుతారు.
అందుకని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు అధికులుగా చెప్పబడతారు. ఆ భేదభావం నీలో ఏమన్నా ఉంటే నశించడానికి. బ్రహ్మాండ పురాణంలో విష్ణుమూర్తి చెప్పారు, భోగ రూపంలో భవాని, యుద్ధంలో దుర్గ, కోపంలో ఖాళీ, పురుష రూపం నేనే అని. మమైవ పౌరుషం రూపం గోపికాజన మోహనం, సహస్రమూర్ధానం అనంత శక్తిం సహస్రబాహుం, పురుషం పురాణం శయానమబ్ధౌ లలితత్వేయ క్షమత లలితేత్వయైన నారాయణాఖ్యం ప్రణతోస్మి రూపం, యాతస్య పార్శ్వగా బాల సా పార్వతి అంశజో హరిహి. బాల రూపంలో ఉన్నది కూడా విష్ణువే. నా యొక్క పరమమగు మాయ త్రిగుణాత్మకమైన ప్రకృతి సనాతనమగు జగద్యోని అని మునులచే చెప్పబడుచున్నది. అది ఏ స్వమాయచే సమస్త ప్రపంచంలో వ్యామోహింపజేయుచున్నది. నారాయణ పరో అవ్యక్తో మాయారూప అని శృతి చెప్పింది. పరాత్పరుడైన నారాయణుడే అవ్యక్తమగు మాయారూపుడు. కాబట్టి పరమేశ్వరి విష్ణు రూపిణి అని చెప్పడానికి. అంటే ఇక్కడ అర్థము నారాయణనుడు అంటే విష్ణువు అని మనం విడిగా ఇంకో మూర్తిని ఏదైతే ధ్యానం చేస్తున్నామో అది కూడా ఈ యొక్క అమ్మ రూపమే. అమ్మ రూపం విష్ణువు అన్నా, విష్ణువు యొక్క రూపం అమ్మ అన్నా కూడా అక్కడ వాళ్ళకేమీ ఇవి లేవు. వీళ్ళని పూజిస్తే వాళ్ళ కోపాలు అలాంటివన్నీ వాళ్ళకి లేవండి. వాళ్ళందరూ కూడా భావాతీతులు, గుణాతీతులు, నిర్గుణాకారులు, నిర్వికారులు. కాబట్టి ఈ భావం మీలోంచి తీసేయాలి. ఎక్కడికి వెళ్ళినా మీకు వచ్చిన ఏ స్తోత్రాన్నైనా చదవచ్చు. విష్ణుమూర్తి దగ్గర విష్ణుమూర్తిదే చదవాలని వాళ్ళు ఏం కోరుకోరు. ఎందుకంటే సూక్ష్మార్థం తీసుకుంటే ఉన్నది బ్రహ్మమే అన్నదే వస్తుంది ఏ స్తోత్రానికైనా. అప్పుడు నువ్వు ఎవరిని ఆరాధిస్తే ఏమిటి అదే స్తోత్రంతో. అందుకని ఏం భయపడక్కర్లేదు. ఎందుకంటే చాలా మందికి ఆ లోపల ఒక భయం, ఈ అద్వైతం అన్నా కూడా అదే భయం. పాపం ఏమన్నా వస్తుంది, ఏదో పాపం చెయ్యని వాళ్ళలాగా. ఎందుకు వస్తుందండి పాపం? నిర్వికారంగా ఉండమని ఆ శంకరులే చెప్తున్నప్పుడు ఇంకా భయం దేనికి? అంటే ఇది చేయకూడదు, ఇది చేయకపోతే అని, ఇది చేస్తే అని. మరి అద్వైతం గురించి ఎందుకు చేస్తారండి ఎవరైనా? శంకరులు ఎందుకు చెప్తారు? సాక్షాత్తు శివుడి అంశాన్ని చెప్పినప్పుడు ఆ శివుడు చెప్తాడు అలాగా? చెప్పడు కదా. అంటే ఈ ఆలోచన రాదు వారికి. బేసిక్ గా దీన్ని ఏమనాలి అంటే వాడి బుద్ధి అంటే వాడికి ఇష్టం కలగలేదు అని. వాడికి కాలక్షేపానికి వింటాడు తప్ప ఆచరణలో పెట్టడానికి వాడికి ఎందుకో అయిష్టం. ఇక అది దానికి ఏ పేర్లు పెట్టుకున్నా ఇంకోటన్నా దానికి ఏం చేయలేము మనం. ఎందుకంటే అంతే, కర్మ అనుభవించాలి. ఇప్పుడు పిల్లవాడు వద్దురా జారి పడతావు అది ఇదని చెప్పినా తల్లి వినకుండా చేశాడు అనుకోండి, ఏమంటారండి? బాగైందా నేను చెప్తే విన్నావా? దైవం కూడా అంతే, ఏం మాట్లాడదు, చెప్తుంది. ఒరే ఇదిరా పద్ధతి, ఇది ఇలా ఉండు చక్కగా సుమ్మయ్యలు అని చెప్పాడు రమణ మహర్షి. వినకుండా చేస్తే ఏమవుతుంది? వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళు అలా చూస్తూ ఉంటారు, నీ లిస్టు రాస్తుంటారు అంతే. అనుభవించవలసింది నువ్వే. ఏమంటే ఇప్పుడా అప్పుడా ఎప్పుడా అంటే వాళ్ళు నీకు చెప్పరు. ఎప్పుడు ఏ క్షణ అసలు ఇప్పుడు నువ్వు అనుభవించట్లేదు అని నువ్వెలా అనుకుంటావు? ఇలా ఎన్నో ఉంటాయండి. కాబట్టి ఇక్కడ ఆ అమ్మే అంటే బాల రూపమైన అమ్మే, ఏ రూపమైనా కూడా ఆవిడే. కాబట్టి ఇక్కడ నారాయణుడి గురించి చెప్పారు కానీ, ఎందుకంటే విష్ణు రూపిణి అన్నారు కదా, అందుకని నారాయణుడిది చెప్పారు. ఆ అమ్మ రూపము ఆయన రూపము ఒకటే, అభేదం వాళ్ళిద్దరికి. అయోనిహి అంటే జన్మ కారణం, ఎక్కడో అక్కడ పుట్టాలి కదా. ఒక జీవుడి నుంచి ఇంకొక జీవి యొక్క ఆవిర్భావం ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. కానీ పరమేశ్వరి సకల ప్రపంచ ఆవిర్భావమునకు కారణం. కాబట్టి జగద్యోని, ఇక్కడ మీరు యోని అనగానే అనవసరమైన
ఆ జుగుప్సాకరమైన భావాలు ఎట్టి పరిస్థితిలోనూ తీసుకొని రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. పరమేశ్వరుడికి సంబంధించిన, ఒక దైవానికి సంబంధించిన అదే అనేది. అందుకని గురువు మీకు రూపంతో కనపడుతున్నా ఆ రూపం పట్ల మీకు అఖండమైన ఆ గౌరవ భావము, ఆరాధన ఉండాలి తప్ప వేరే భావం ఎట్టి పరిస్థితిలో కలగరాదు. ఆ భావన, వారి గురించిన చెడు భావన కానివ్వండి, ఏదైనా అది భయంకరమైన పాపం. నిష్కృతి లేదు అంటారు కొన్ని పాపాలకి, అలా ఉంటుంది. నిజంగా నీవు పశ్చాత్తాపం పొంది శరణు వేడితే, మరలా అలాంటివి చెయ్యను అని గనక క్షమాపణ వేడితే దానికి నిష్కృతి లభిస్తుంది తప్ప అదర్వైజ్ లభించదు. కాబట్టి చాలా జాగరూకతతో ఉండాలి. అనవసరమైన వేరే ఆలోచనలు కానీ ఇంకొకటి కానీ ఎట్టి పరిస్థితుల్లో చెయ్యరా. గురువు ఒక విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే అది నీ బుద్ధికి అందనిది. ఎందుకు అలా చేస్తున్నారు అన్నదానికి నీకు చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే నీకు అసలు ముందే వేరే ఆలోచన వచ్చినప్పుడు ఎలాగ చెప్తారు. అందుకే దైవం పట్ల కూడా మనకి ఆ అఖండ విశ్వాసము అదే ఉండాలి తప్ప ఏమిటి ఇది అని ప్రశ్నించే హక్కు లేదు. ఎందుకంటే నీది పరిమిత బుద్ధి. నీ బుద్ధికి చెప్పినా అర్థం కాదు, నీవు దాన్ని అందుకోలేవు. అందువలన ఇక్కడ ఒక పదానికి ఎప్పుడూ కూడా దైవానికి సంబంధించినవి చెప్పినప్పుడు మనం ఆ విధంగా తీసుకోవడం. జన్మే లేని వాళ్ళకి, రూపమే లేని వాళ్ళకి దేహమే ఎలా వస్తుంది? నీ దేహము వారి దేహం ఒకటి ఎలా అవుతుంది? అయితే గురువులకి దేహం కనపడుతోందంటే వాళ్ళు దేహానికి అతీతులు, సద్గురువులు. నేను వేరే గురువుల గురించి చెప్పటం లేదు, కేవలం సద్గురువు రమణ మహర్షి, పెరియవారు అలాంటి వాళ్ళు దేహం నేను అన్న భావనతో లేదు. కాబట్టి వాళ్ళకి అలాంటివి ఆపాదించడానికి లేదు. కాబట్టి జాగరూకతతో ఉండాలి. బుద్ధిని బలవంతంగా అయినా సరే ఏవైతే ఉన్నతమైనవో వాటి పట్ల ఆ బుద్ధి సరిగ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. కాబట్టి అంటే అమ్మే అన్నిటినీ సృజించింది అని చెప్పడానికే అయ్యో నీహి అన్న. అంటే ఆవిడ ఎక్కడ పుట్టలేదు, ఆవిడ చిదగ్నికుండ సంభూత, అగ్నిలోంచి వచ్చింది. ఆవిడ స్వయంగా వచ్చింది అంతే తప్ప ఆవిడ ఎక్కడి నుంచి ఇంకో మనిషిలోంచో అలాగా రాలేదు. అది మనకి ఇక్కడ పరమేశ్వరి జననమును లేనిది అని. క్షమ్యత. జననం అనున్నది లేని. ఓకే. కాబట్టి అని నిత్య సత్య పదార్థం ఒకట, జన్మ కారణ విషయ ప్రసక్తి లేదు ఆవిడ. రూపమే లేని ఆవిడ ఎలా పొందుతుందండి? సకల ప్రపంచ ఆవిర్భావం మనకును పూర్వమే ఉండి ఉన్నదొకట పరమేశ్వరి అయ్యోని. జన్మము నామరూపయుతమైన దృశ్య ప్రపంచమునకే గాని కేవల దృగ్రూపమగు పరమేశ్వరికి లేదు. కావున పరమేశ్వరి అయ్యోని. అక్షరాణం అకారో అస్మి, మాతృగా వర్ణం లేదు, తాను అకార స్వరూపుడనని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే అకారమునకు యోని జన్మ కారణం. తల్లిగాన పరమేశ్వరి అయ్యోని అనబడి ఉంటుంది అని భావించాలి. భావించడం ఏంటి? ఉన్నదే అదే సత్యం. సత్యాన్ని గ్రహించు. అనవసరంగా దాని గురించి ఏదేదో భావనలు చేయటం కానీ ఇంకోటి చేయటం కానీ కూడదు పరబ్రహ్మ విషయంలో. దానివల్ల ఆవిడకేమీ నష్టం లేదు, లేకపోతే ఏది జరగదు. నష్టం నీకే, ఎందుకంటే నీ బుద్ధి అటు ఇటు వెళ్ళింది కాబట్టి నీకే నష్టం లేదు. కాబట్టి అమ్మకి జననం అనేది లేనే లేదు. ఆవిడ స్వయంగా చిదగ్నికుంట సంభూత అని మనకి మొదటే వచ్చింది. అంటే పరబ్రహ్మ, నిరాకార పరబ్రహ్మము ఎక్కడో ఏదో జన్మించలేదు. ఆవిడ స్వయంగా రాగలుగుతుంది. ఎక్కడైనా సరే ఆవిర్భావం జరిగి తీరుతుంది. అందుకే అవతారాలన్నీ మనకి ఎక్కడో అంటే ఒక పుట్టుక అనేది చూపిస్తున్నారు కానీ నిజంగా అది అలా జరగదు. నీకు అర్థం కావడానికి ఆ పాయసం తీసుకున్నారు, ఇవన్నీ చెప్తారు. అలాంటి పరిస్థితి రాదు. అంటే అది మీకు గ్రహించడానికి కూడా స్థితి పెరగాలి, బుద్ధి కాస్త పైకి వెళ్ళాలి. ఇలాంటి స్తబ్ద బుద్ధి పనికిరాదు. ఎక్కడ మనము యాక్టివ్గా ఉండాలో అక్కడ ఉండాలి. అంతేగాని ప్రతి చోట మౌనమే ఇది అంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఎక్కడ మనము ఏ విధంగా ప్రవర్తించాలో అది తెలుసుకోవాలి. అంతేగాని ప్రతి చోట అంటే మనకి అక్కర్లేని విషయం అన్నట్టు కూర్చుంటే ఎవరి కోసం బోధ చేసేది నేను? మీకా వేరే వాళ్ళకా?
బోధ వింటున్నప్పుడు ఆ మాత్రం యాక్టివ్నెస్ లేకపోతే ఎలాగా? అమ్మా అదేదో నిర్వికార స్వరూపులైనట్టు నిజంగా నిర్వికారం అయితే గొడవేలి. ఉమ్. అన్నిట్లో అలా ఉండి ఎక్కడ అవసరమో బోధ దగ్గర అక్కడ నిర్వికారంగా ఉంటే ఏమిటి? ఈ బుద్ధి మారాలి. అది మారితే గాని లోపల నుంచి ఆ భేదం పోవాలి. మాకెందుకులే అంటే ఎందుకండి ఎదురుకుండా కూర్చుని దేనికి? యోని నిలయ త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివ స్మృత. పరమేశ్వరి శ్రీచక్రమునందలి యోని చక్రమును నామాంతరము గల మహా త్రికోణ చక్ర మధ్యమున సరే బిందు స్వరూపంలో ఉంది ఆవిడ. కాబట్టి యోని అంటే అర్థము కారణం. ఈ జగత్తు ఏర్పడటానికి కారణము ఆవిడ. కావున యోని నిలయ. కూటస్థ, కూటము అనగా మాయ, మాయకు స్థానం, అధిష్టానం ఆవిడే. కాబట్టి కూటస్థ సర్వజీవుల యొక్క అంతరంగములో ఉంటుంది. వారి బుద్ధి వృత్తులకు స్థానమై వాటి ఆచరణ క్రియలకు సాక్షి మాత్రమై వాటితో ఏమీ సంబంధం లేక నిర్వికార స్థితి ఎందు ఉంటుంది. కావున పరమేశ్వరి కూటస్థ. పురుషదేహమున వాగ్భవ, పురుషదేహం అంటే జీవుడు, పురుషదేహం అంటే కేవలం పురుషులు అనుకునేది, జీవుడు పురుషదేహం అంటే. వాగ్భవ కామరాజ శక్తి కూటములను ఉండినది అగుట కూటస్థ అనబడు. కాబట్టి సర్వజీవుల యొక్క అంతరంగంలో ఉంటుంది. వారి బుద్ధి వృత్తులకు స్థానమై వాటి ఆచరణ క్రియలకు సాక్షి మాత్రమై వాటితో ఏమీ సంబంధం లేక నిర్వికార స్థితి అంటూ. ఆవిడది నిర్వికార స్థితి, ఆవిడకి అవసరం లేదు బోధ అవన్నీ. అంతేగాని మీరు నిర్వికార స్థితికి రాలేదు. వస్తే ఈ బోధ ఎందుకండి? బోధే లేదు అసలు. కాబట్టి ఎక్కడ నిర్వికారంగా ఉండాలి, ఎక్కడ యాక్టివ్గా ఉండాలో తెలియాలి. అవసరం లేని విషయాల్లో అతిగా ఉండి అవసరమైనప్పుడు అదేదో అలా కూర్చుని ఉంటే కాబట్టి నిర్వికార స్థితి అమ్మవారి. ఆవిడ భావాతీత, గుణాతీత. కాబట్టి ఆవిడ ఎప్పుడు అలాగే ఉంటుంది. మీరు ఎన్ని చేసినా ఆవిడ అలాగే ఉంటుంది, సాక్షిగా మాత్రమే ఉంటుంది మీరు ఏది చేసినా సరే. కాబట్టి బుద్ధి ఎవరిది? బుద్ధి మీలో ఇది చేస్తోంది అంటే కారణం ఆవిడ ఉండబట్టే. ఆవిడ లేకపోతే ఇంకా బుద్ధి ఎక్కడ ఇదవుతుంది. కాబట్టి ఆవిడ ఉంది, సాక్షిగా మాత్రమే ఉంది. కాబట్టి మీ బుద్ధి అటు ఇటు పోకుండా చూసుకోవాల్సినది మీరే. ఎంత బోధ జరిగినా బుద్ధి ఇలాగే ఉంటుందండి మేము అంతే అని అంటే ఇక ఎందుకండి బోధ అక్కర్లేదు. బోధతో అసలు ఏమీ లేదు, బోధ వినక్కర్లేదని అర్థం. ఎందుకు సమయం వేస్ట్ అనవసరంగా కూర్చోవటం, నడుము నొప్పి కాళ్ళ నొప్పులు ఏవో ఒకటి. కాబట్టి బోధ వింటున్నప్పుడు పరివర్తన రావాలి, ఆచరణ ఉండాలి. ఆచరణ లేని బోధ వ్యర్థం. కాబట్టి కూటస్థ కుల రూపిణి. కులము అంటే వంశము. ఇది రెండు రకాలు, పితృ పితామహాది జనన వంశము. సరే ఇవన్నీ చెప్పారు. అయితే స్వగురు, పరమగురు, పరమేష్టి గురు సంబంధమైనది విద్యా వంశం. జనన వంశం అంటేనేమో అవి. ఈ రెండు వంశల రూపమును తానే. కాబట్టి పరమేశ్వరి కుల రూపిణి, సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి అను అది అలా అప్పుడు చెప్తారు దాని గురించి. మూలాధారం మానవ దేహమున సహస్రారము నుంచి మూలాధారం వరకు విద్యుత్ కాంతి కలిగి విసతంతు తనీయసి అంటారు. అంటే సన్నని ఆ యొక్క మన తామర పువ్వు కాడలో ఉంటుంది విసతంతు, చాలా సన్నగా ఉంటుంది. విసతంతుకు సమానమైన సుషుమ్నా మార్గమునకు కులపథమని, కుల మార్గమని ఒక సంజ్ఞ కలదు, అంటే పేరు కలదు అని అర్థం. ఇందులో సంచరించి ముఖ్య ప్రాణ స్వరూపిణియగూట పరమేశ్వరి కులరూపిణి. అంటే లోపల ఉన్న ప్రాణ స్వరూపం ఆవిడే. ఆవిడ లేకపోతే ఇక ఏదీ లేదు. కాబట్టి ఆవిడే కుల రూపిణి అని చెప్పబడుతోంది.
అది సుషుమ్నా మార్గంలో అలా ప్రయాణిస్తుంది. కింద మూలాధారం సహస్రారం, సహస్రారం నుంచి మూలాధారానికి ఇక్కడ వరకే. మూలాధారం కింద అది ఆ మూలాధారానికి వచ్చిందంటేనే మీ కాళ్ళల్లో శక్తి వస్తుంది. మూలాధారానికి శక్తి లేకపోతే కాళ్ళు ఏం పని చెయ్యవు. అందుకని ఇక్కడ మూలాధారం నుంచి సహస్రారం, సహస్రారం నుంచి మూలాధారం, మీ యొక్క శ్వాస ఎలా నడుస్తుందో చెప్పడం. కాబట్టి ఆవిడ కుల రూపిణి. వీర గోష్ఠి ప్రియా, వీర గోష్ఠి ప్రియా. శ్రీకి దీర్ఘం ఉంది. పరమేశ్వరి తన యొక్క దైత్య సంహారాది వీరగాథా శ్రవణమందు తత్సంబంధ నామశ్రవణమందు అనగా సప్త సత్యాదులు రహస్యనామ స్తోత్రమునందు ప్రీతి గలది. దైత్య సంహారముల వీరత్వమును ప్రదర్శించిన బాల వారాహి మొదలగు వారి యొక్క వీరగాథ శ్రవణమునందు ఆసక్తి కలది. సరే, ఇక్కడ అర్థము ఆ భండాసుర సంహారంలో బాల అమ్మవారు ఎలా వీరత్వం చూపించింది, వారాహి దేవత మొదలైన వాళ్ళు, వీళ్ళిద్దరే అని కాదు అర్థం, వినాయకుడు, వీళ్ళందరూ ఎలా అక్కడ యుద్ధం చేశారో ఆ యొక్క సంఘటనని చెప్తూ ఉంటే వినటం ఎందు ఆవిడకి ఇష్టం కలదు. ఎవరైనా అంతే కదా, తన పిల్లలు గొప్ప పనులు చేశారు అంటే చాలా ఆనందంగా ఉంటుంది. అలా చేశాడు ఇలా చేశాడు అని వాళ్ళు చెప్తారు, వేరే వాళ్ళు చెప్తుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆవిడ అలా. ఇక అసలైన వీరత్వం అంటే అమ్మను ఉపాసించే వాళ్ళని అర్థం. ఉపాసక శ్రేష్ఠులకు వీరులను సంజ్ఞగలదు. శ్రీ విద్యా విశారదులకు తన భక్తవరుల అరిషడ్వర్గములు జయించినట్టియు మహావాక్య విచారక ప్రసంగములందును ప్రీతి గలది అగుట వీరగోష్ఠి ప్రియా. గోష్ఠీ ప్రియా వేదాంత విషయక విచారణం యందు గోష్ఠి యందు ప్రీతి గలది. అంటే అమ్మ ఎలాంటివి ఇష్టపడుతుందో అర్థమైంది కదా. అంతే తప్ప అనవసరమైన విషయాల్లో ఆవిడకి ఏం ప్రీతి కలదు. అందుకని అక్కడ ఆవిడ సాక్షిగా మాత్రమే ఉంటుంది. జపో జల్ప శిల్పవాన్ని అంటే మీరు ఏవి చేసినా సరే, ఎందుకంటే సత్సంగము అంటే అక్కడ ఆ సత్సంగం జరగాలి తప్ప ఏమిటో మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎందుకు అవసరం లేని విషయాలు మాట్లాడుకోవటం? దాని బదులు ఒక శ్లోకం గురించో ఎన్నో రికార్డింగ్లు చేస్తున్నారు, దాని గురించి మాటలు, ఒక మంచి మాటలు అవి ఉన్నాయా? అవి ఉంటాయా? ఏదో అవసరం వచ్చినప్పుడు ఒకటో రెండో విషయాలు మాట్లాడుకోవచ్చు, అంతే తప్ప ఏదో ఒక అంటే అనవసరమైన విషయాల పట్ల అలా జరుగుతూ ఉంటుంది. అమ్మకి అలాంటివంటే ఇష్టం. ఆవిడ వేదాంత విషయాల పట్ల, ఇక్కడ గాథల గురించి అన్నప్పుడు ఒక తల్లిగా చెప్పారు అక్కడ, కానీ అసలైంది ఉపాసక శ్రేష్ఠ వారి యొక్క ఆరాధన యందు అవి ఆవిడకి ఇష్టం, భక్తుల యందు ఆవిడకి ఇష్టం. కాబట్టి మీ ఇష్టం ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ యొక్క శ్రేష్టత్వాన్ని పొందుతారు. ఎందుకు పొందట్లేదు ఇన్ని సంవత్సరాలైనా అంటే ఎన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ కారణాన్ని పట్టుకుంటారు? మార్పే రాందే. మరి మార్పు రానప్పుడు ఎలా పొందుతారండి? ఏమిటి ఉపయోగం అవుతుంది? దేని దారి దానిదేలాగా ఉండరాదు. కాబట్టి అమ్మ వీర గోష్ఠీ ప్రియా, అలాంటి గోష్ఠుల ఎందు ఆవిడికి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. రఘునాథుడు అంటే రాముడి యొక్క చరిత్రనండి, రామనామాన్ని ఎక్కడ జరుగుతుందో అక్కడ హనుమంతులు వాడు వచ్చేస్తారట. కృతమస్తకాంజలి అంటే చేతులు జోడించుకుని మరీ వచ్చేస్తారట. అలాగే ఎక్కడైతే ఈ వేదాంత శ్రవణము పఠనమో ఇంకోటో గోష్ఠి జరుగుతూ ఉంటుందో అక్కడ అమ్మ ఉంటుంది. ఇష్టం అంటే అర్థం ఏంటి? ఆవిడ ఉంటుంది అని అర్థం. ఎందుకంటే వేదాంతము ఈ విషయాలు వేరు, ఆవిడ వేరు కాదు. దీని అంటే ఆవిడకి ఇంట్రెస్ట్. ఆవిడకి ఏమిటి నచ్చుతుందండి అని
అందుకని జపో జల్పహ శిల్ప అమ్మ నా ఒంట్లోంచి అనవసరమైన మాటలు రావమ్మా. నేను మాట్లాడే మాటలు కూడా ఉపయుక్తమైనవి, ఉపయోగకరమైనవి, వ్యవహారానికి ఉపయోగమైనవి మాట్లాడుకోండి. అనవసరమైన విషయాలు ఎందుకండి? అది మారదు కాబట్టి బుద్ధి మారదు, బుద్ధి మారదు కాబట్టి ఉన్నతి రాదు. సత్సంగంలో ఎంత సమయాన్ని వృధా చేస్తారు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఎప్పటికి పాటిస్తారు? చిన్న ఏదేంటి ఎల్కేజీ పిల్లలను, నర్సరీ పిల్లలను ఆ టీచర్ ప్రతి నిమిషం వాడికి చెప్తూనే ఉండాలి. ఎందుకంటే వాడి బుద్ధి వెంటనే మారిపోతూ ఉంటుంది. వద్దు అన్న పని మళ్ళీ చేస్తూ ఉంటాడు. ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే వాళ్ళని అలా చెప్తూనే ఉండాలి. కొంచెం పెద్ద అయ్యాక టీచర్ చెప్పదు, గెట్ అవుట్ అవుతుంది. అంటే ఆ బుద్ధిని నియంత్రించుకోలేనప్పుడే ఇన్ని జరుగుతాయి. వీరగోష్ఠీ ప్రియ లాగా ఆ అమ్మని చేసుకోవాలి. శుభం భూయాలి.